జూన్ 2 అపాయింటెడ్ డే. రెండు రాష్ట్రాలు అధికారికంగా విడిపోనున్నాయి. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసుకుని రెండు ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ హైదరాబాద్పై అధికారం ఎవరిది అంటే తెలంగాణ మంత్రిమండలిదే పూర్తి నిర్ణయం. నిజానికి ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో ఏ ఒక్క ప్రభుత్వానికి అధికారం ఉండకూడదనే ఉద్దేశంతో శాంతి భద్రతల అంశంలో గవర్నర్కే పూర్తి అధికారాలు ఇచ్చారు. కానీ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ల ఎంపిక మాత్రం తెలంగాణ సీఎం కేబినెట్ నిర్ణయం మేరకు జరగనున్నాయి. భౌగోళికంగా హైదరాబాద్, సైబరాబాదులు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం కావడంతో ఇక్కడ పోలీస్ కమిషనర్ల నియామకం మాత్రం ప్రత్యక్షంగా తెలంగాణ మంత్రిమండలి, పరోక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే జరగనున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి జీవన భద్రత, ప్రజల స్వేచ్ఛ, ఆస్తుల భద్రత, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతపై కూడా గవర్నర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా తెలంగాణ మంత్రిమండలితో గవర్నర్ సంప్రదించిన తరువాతే సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. ఉమ్మడి రాజధానిలో నివసించే సీమాంధ్రుల భద్రత విషయాన్ని నేరుగా ప్రత్యేక బిల్లులో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎక్కడ నివసించినా రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వమే చూడాల్సి ఉంటుంది. అంటే ఈ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వంపైనే ఉంటాయి. విపత్కర పరిస్థితులు, తీవ్ర సంక్షోభాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ నేరుగా తన విచక్షణ అధికారాల్ని వినియోగిస్తారు. అలాంటప్పుడు కేంద్రం నియమించే 2 సలహాదారులు గవర్నర్కు సూచనలు, సలహాలు అందిస్తారు.